నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కర్ణాటక వెళ్ళినట్టున్నారు. అవును సార్. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన 75 సంవత్సరాల జన్మదిన వేడుకలు, అలాగే ఆయన రాసినటువంటి బుక్ ఇనాగరేషన్కి వెళ్ళారట. వెళితే అక్కడ వాళ్ళు అడిగినటువంటిది ఏంటంటే, అక్కడ కర్ణాటక ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ 3 జిల్లాలు వాటర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి, మీరు ఏపీ ప్రభుత్వం గనక కరుణిస్తే మాకు ఆ 3 జిల్లాలు వాటర్ సమస్య పరిష్కారం అవుతుంది, కాబట్టి మా పట్ల సానుకూలంగా మీరు ఆలోచించమని అడిగితే వెంటనే దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్కటే, కర్ణాటక రాష్ట్రంలో అదే ఆ 3 జిల్లాల్లో వచ్చినటువంటి సమస్యని పరిష్కరించేందుకు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీకు నీటిని అందించే విధంగా అందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకొని తెలియజేస్తాను అని చెప్పని వాళ్ళకి అక్కడ మాట ఇచ్చారట. ఆ మాట చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఆయనకి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేశారట. గోపాల్ గౌడ్ గారని ఆయన మాజీ జస్టిస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన గతంలో 2019లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు స్వయంగా వచ్చి కలిసి మీరు ఓడిపోయామనేటువంటి ఆ బాధని ఉంచొద్దు, ఖచ్చితంగా రాజకీయాల్లో ఓటమి గెలుపుకి ఒక నాంది, గెలవటానికి కావలసినటువంటి ప్రణాళికలను ఇప్పటి నుంచే రూపొందించండి, చాలా మంచి ఇది మీకు లభిస్తుందనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చి ఎప్పటికప్పుడు వారికి కమ్యూనికేషన్ ఇస్తున్న నేపథ్యంలో ఈరోజు వారి కార్యక్రమానికి, అంటే అక్కడ ఆయన్ని చాలా గోపాల్ గౌడ్ గారు అంటే చాలా గొప్పగా చెప్తారు, అందుకని ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి అక్కడ కర్ణాటక ప్రజల సమస్యలు కూడా తీరుస్తామని హామీ ఇచ్చొచ్చారు. కర్ణాటక రాజకీయాల్లో కూడా జనసేన అంటే అడుగులు వేయటానికి ఇది ఒక తొలిమెట్టుగా భావించవచ్చు అన్న అభిప్రాయం కలుగుతూ ఉంది. రాజు గారు, చూద్దాం మరి ఏం జరిగిద్ది. బయట ఉందా? ఒకసారి బయట ప్లే చేయండి. ప్లీజ్. రాగానే చాలా మంది పెద్దలంతా మాట్లాడారు. ఇక్కడ మనకి నీటి సమస్య ఉందని. సరస్సుల నగరంగా పేరుగాంచిన బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఈ కోలార్ ప్రాంతంలో దాదాపు 5,000 పైగా చెరువులు ఉన్నాయి. అలాగే కోలార్, చిక్బళ్ళాపూర్ జిల్లాలు బెంగళూరుకు ఆహారం అందించే అక్షయ పాత్ర ఈ రోజున నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సోదర భావంతో మీ సమస్యని పరిష్కరించడం కోసం ఒక ప్రయత్నం చేస్తారని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అది రైట్ రాజు గారు.